ఇక్కడ మీరు ఈ వాటర్ టీడీఎస్ లెవెల్ చెక్ చేయొచ్చు. బిలో 50 ఉంది. బిలో 50 ఉందంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఈ వాటర్లో లేవు. ఇవి నార్మల్ రెగ్యులర్ ఆర్ఓ ప్యూరిఫైర్స్ ప్యూరిఫై చేసిన వాటర్. యూజువల్లీ నేనుండే ఏరియాలో మున్సిపల్ వాటర్ వస్తాయి. వాటి టీడీఎస్ వాల్యూ అరౌండ్ 300 ఉంటుంది. అది రికమెండెడ్ వాటర్ టీడీఎస్ లెవెలే. అరౌండ్ 300 టీడీఎస్ లెవెల్ ఉంటే మనం తాగడానికి ఓకే, మంచి వాటరే. అండ్ మనం తాగడానికి బెస్ట్ రికమెండెడ్ టీడీఎస్ వాల్యూ అయితే 100 to 150. ఈ 100 to 150 మధ్యలో ఉన్న వాటర్లో మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నా ఏరియాలో వచ్చే వాటర్ని నార్మల్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫై తోటి ప్యూరిఫై చేస్తే బిలో 50 టీడీఎస్ వాల్యూ వస్తుంది. అంటే ఎసెన్షియల్ మినరల్స్ ని వాటర్లో కిల్ చేసేస్తుంది. మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అక్కడ ఉండట్లా. ఈ ప్రాబ్లమ్ ని ఈ వాటర్ ప్యూరిఫైర్ సాల్వ్ చేస్తుంది. ఇది ఆటంబర్గ్ ఎంటలాన్ వాటర్ ప్యూరిఫైర్. ఇది ఇండియాస్ ఫస్ట్ అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైర్. ఏంటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైర్ అంటే, వాటర్ ప్యూరిఫికేషన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి UV+UF, ఇంకోటి ఆర్ఓ. ఆర్ఓ అనేది బెస్ట్ టెక్నాలజీ. కాకపోతే ఈ ఆర్ఓ ప్యూరిఫికేషన్ బిలో 300 టీడీఎస్ ఉన్న వాటర్ కి అవసరం లేదు. బిలో 300 వాటర్ కి UV+UF సరిపోద్ది. ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో 2 రకాలుగా వాటర్ ప్యూరిఫై చేయగలుగుతుంది. దీనిలో మొత్తం 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ అడాప్టివ్ ఫ్లో మోడ్. ఈ అడాప్టివ్ మోడ్ లో ఇన్పుట్ వాటర్ టీడీఎస్ లెవెల్ ని బట్టి RO+UV ప్యూరిఫికేషన్ చేయాలా లేదా UV+UF ప్యూరిఫికేషన్ చేయాలా అని ఈ ప్యూరిఫైరే దానంతట అది డిసైడ్ అవుతుంది. ఒకవేళ దీనికి వచ్చే వాటర్ టీడీఎస్ వాల్యూ బిలో 300 ఉంటాయి. RO+UV ప్యూరిఫికేషన్ చేయకుండా UV+UF ప్యూరిఫికేషన్ మాత్రమే చేస్తుంది. అంటే మరీ హార్డ్ ప్యూరిఫికేషన్ చేయకుండా ఎసెన్షియల్ ప్యూరిఫికేషన్ చేసి మన బాడీకి కావాల్సిన మినరల్స్ ని రిటైన్ చేస్తుంది. లేదు టీడీఎస్ వాల్యూ ఎక్కువ ఉంది, ఆర్ఓ ప్యూరిఫికేషన్ కావాలి, అలాంటప్పుడు RO+UV ప్యూరిఫికేషన్ చేస్తుంది. వచ్చే వాటర్ టీడీఎస్ ని బట్టి స్మార్ట్ గా ఇదే డిసైడ్ అవుతుంది. సెకండ్ మోడ్ RO+UV మోడ్ ఉంటుంది. అంటే మీకు ఇన్పుట్ వాటర్ టీడీఎస్ లెవెల్ తోటి సంబంధం లే, ఎలా అయినా సరే మీకు బెస్ట్ ప్యూరిఫికేషన్ కావాలంటే ఈ మోడ్ లో మీరు ప్యూరిఫైర్ యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏ వాటర్ వచ్చినా కానీ RO+UV ప్యూరిఫికేషన్ చేస్తుంది. థర్డ్ మోడ్ టేస్ట్ ట్యూన్ మోడ్. ఈ మోడ్ లో 3 టీడీఎస్ లెవెల్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే టీడీఎస్ వాల్యూని బట్టి ఆర్ఓ ప్యూరిఫైర్ వాటర్ని UV+UF ప్యూరిఫైర్ వాటర్ని ఇది మిక్స్ చేస్తుంది. మిక్స్ చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ టీడీఎస్ వాల్యూ ఇస్తుంది. ఫోర్త్ మోడ్ వెకే మోడ్. పేరులోనే ఉంది వెకే మోడ్ అని. ఇది మనం ఎక్కడికన్నా వెకేషన్స్కి వెళ్తున్నప్పుడు యూజ్ అవుతుంది. ఎక్కడన్నా మనం ఒక 10 రోజులు ఇంట్లో లేం, అలాంటప్పుడు ప్యూరిఫైర్ లో వాటర్ ఉంటే ఆ వాటర్ లో బ్యాక్టీరియా చేయడానికి, వాటర్ స్టాగ్నేట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ వెకే మోడ్ ఆన్ చేసి వెళ్తే ఫిల్టర్స్ ఏదైనా వాటర్ ఉన్నా కానీ అవి స్టాగ్నేట్ కాకుండా ఆటోమేటిక్ గా ఫ్లష్ చేసేస్తుంది. దీనికి ఆటోమేటిక్ ఫ్లష్ సిస్టమ్ ఉంటుంది. సో దట్ వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రాబ్లం దీంట్లో ఉండదు. ఇంకా ఈ ప్యూరిఫైర్ మీద మన ఛానల్లో డెడికేటెడ్ లాంగ్ వీడియో చేశాను. దాంట్లో దీని గురించి ఇంకా చాలా డీటెయిల్స్ కవర్ చేశాను. మీకు ఒకవేళ లాంగ్ వీడియో చూడాలనుకుంటే thumbnail ఇలా ఉంటుంది. అండ్ ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేసినా కానీ ఫుల్ వీడియోకి మీరు రెడీ అవుతారు. అండ్ ప్యూరిఫైర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. షార్ట్ నచ్చితే లైక్ చేయండి. మంచి వాటర్ ప్యూరిఫైర్ కావాలనుకునే మీ ఫ్రెండ్కి ఈ షార్ట్ ని షేర్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.